దయాకర్ గారు ఆల్రెడీ చూసుకున్నారు, ప్రజలు చూసుకొని ఓడగొట్టిండ్రు. కానీ అవినీతి అక్రమాలు చేసి ఓడగొడితే ఇంట్లో అనుకుంటా అంటే కాదు కదా. ఇప్పుడు ఏమంటారు, ఒక క్రైమ్ జరుగుతుంది, ఆ క్రైమ్ అందరు చూస్తారు, చూసి పలానా ఆయన భరత్ అంటే ఆయన ఎంత చెడ్డ ఆయన ఏమైనా అనుకుంటాడు. అయితే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? పోతుందని కొట్టిండు, భరతే కొట్టిండు, చట్టం తన పని చేయకుండా ఊరుకుంటారా? అట్లనే ప్రజలు చూసుకున్నారు. మిమ్మల్ని కాళేశ్వరమే మిమ్మల్ని ఓడగొట్టిందనేది జగమంతా తెలుసు. కానీ తప్పు చేసినా కాబట్టి నన్ను ఓడగొట్టింది కాబట్టి నన్ను వదిలేయి, నేను అక్రమాలు చేస్తా కాబట్టి నాకు పవర్ ఉన్నప్పుడు చేస్తా, తర్వాత ఓడిపోతే వెళ్ళిపోతా అంటే కలవదు కదా. అట్లా అనుకుంటే ఇప్పుడు జగనో లేకపోతే ఇతరత్ర ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో మీరు ఈడీ కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా అట్లనే ఉన్నారు కదా ఇప్పుడు సమస్య. కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు జరుగుతున్న చర్చ అంతా కూడా వాళ్ళు అవినీతి చేయలేదు అని చెప్పలేని స్థితికి ఎందుకు వచ్చిందంటే అక్కడ పగుళ్ళు ఉన్నాయి కాబట్టి. మరి అట్లనే పగుళ్ళు ఉంటే అట్లనే నాగార్జున సాగర్ అయిందా, అట్లనే శ్రీశైలం అయిందా, అట్లనే ఇతర ప్రాజెక్టులు అయినా ఎందుకు కాలేదు? ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ప్రాజెక్టు నడుస్తున్నాయి కదా. ఈ ప్రాజెక్టును ఎవరు ఆపిండు భరత్ భాయ్? నీటి నింపడు అనేది ఎవరు ఆపిండు? కాంగ్రెస్ ఆపిందా? బీఆర్ఎస్ కదా ఆపింది. వాళ్లే కదా దాన్ని నింపకుండా ఉండి దాన్ని ప్రమాదం అయిద్దని చెప్పి ఆపిందే బీఆర్ఎస్ కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నింపట్లేదు, చేస్తలేరని మళ్ళీ ఇదేంది కొత్త ముచ్చట? కాబట్టి మీరు ఎంత చెప్పినా దాని మీద మీరు కేవలం చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్పితే మీరు ఇప్పుడు బీజేపీ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాట్లాడుతుంది, మేము మాట్లాడతాం, మాటలే. కానీ చేసేది చెప్పేది కమిటీ. ఆ కమిటీ వచ్చేదానికి అందుకనే చెప్తున్నా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజల సొమ్మును మనం వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా మనం వ్యవహరిస్తే సమస్యలు తప్పవు అనడానికి కాళేశ్వరమే ఒక గ్రేట్ ఉదాహరణ. భారతదేశంలోనే ఇట్లాంటి ప్రాజెక్ట్ లేదంటే నేనైతే నిజంగా మన తెలంగాణలో ఇట్లాంటి రావడం అనేది మంచిదనే కోరుకున్నాం. కానీ రీడిజైన్ లో లోపాలు ఇంజనీర్లు చెప్పినాక ఇలా వాళ్ళ పార్టీలో ఉన్న శ్రవణ్ గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి మీరు డిస్ప్లే చేయండి. మళ్ళీ జీ న్యూస్ లో ఉన్నాయి, దాని క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ప్రారంభోపన్యాసం చేసి దాంట్లో ఉండే ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పిన తర్వాత టెక్నికాలిటీస్ అంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ మా ఎమ్మెల్సీ గారు శ్రవణ్ గారే చెప్పిండ్రు మీ రావినారాయణ రెడ్డి హాల్లో. మీరందరూ వచ్చింది అప్పుడు. దిగ్విజయ్ సింగ్ గారు మాకు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేమంతా పనిచేసింది ఆడ దామోదర్ రాజనరసింహ గారి ఇంట్లోనే ఇదంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసాం. ఆ రోజు చెప్పిన వాటిలలో ఆ వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళ తప్పులుగా తేలుతున్నాయి. అవి పట్టించుకోలేదు. దొంగల ముఠా అని చెప్పిండు ఆయన. ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు, వాళ్ళ ముఖానికి ఎట్లా ఎప్పుడైనా ప్రాజెక్టులు కట్టిండ్రా, కట్టని వాళ్ళంతా కూడా ఇలా వచ్చి మాట్లాడుతుందనే పరిస్థితి ఆ రోజు అన్నాడు ఆయన. వాళ్ళ పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు ఆయన. దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రి ఆయన కంటే ముందు ఆయన ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తెలంగాణ బిల్లు రావడంలో ఆల్ పార్టీ మీటింగ్ కావడానికి అక్కడ అంటే ఆల్ పార్టీ అంటే అప్పుడు యూపీఏ పార్టీల భాగస్వామ్యంలో ఆయన ముందు ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. కొంతమంది దొంగల ముఠా కలిసి ఈ ప్రాజెక్ట్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఆపినా పోవు, ఇన్ని ఖర్చు కాకపోవు, వీళ్ళ కింద చెడ పేరు లాకపోవు. అయినా ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయింది, సమస్యలు ఎదుర్కొంటుండ్రు. సరే ఏదేమైనా సరే రేపటి రోజున ముద్దాయిలు లేదినాక చూద్దాం, వాటి మీద ఇంకెక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి గారు. మొత్తానికి సునీత 11వ తేదీన కేసీఆర్ అటెండ్